Hello guys, welcome back to our channel BDS Learning Hub. In this video, we will discuss about what is structure. Structures అంటే ఏంటో తెలియాలి అంటే ఫస్ట్ array యొక్క drawbacks తెలియాలి. The limitation of arrays is they cannot hold dissimilar elements. అంటే ఏంటి array అనేది సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఒకవేళ డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాల్సి వచ్చింది, మరి arrays అనేవి సపోర్ట్ చేయవు కదా. So to avoid this problem, structures are used which can handle collection of different data type elements. డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవడానికి స్ట్రక్చర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ని స్టోర్ చేయాలనుకున్నారు. ఇక్కడ డీటెయిల్స్ వచ్చేప్పటికి ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ కి నేమ్, స్టూడెంట్ యొక్క నేమ్, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఎస్ఎస్సి, స్టూడెంట్ అడ్రస్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేపాటికి ఎలా ఉంటది, ఏ డేటా టైప్ లో ఉంటది? స్ట్రింగ్ టైప్ లో ఉంటది. రోల్ నెంబర్ వచ్చేపాటికి ఇంటీజర్ టైప్, మార్క్స్ వచ్చేపాటికి ఫ్లోట్ టైప్, అడ్రస్ వచ్చేపాటికి స్ట్రింగ్ టైప్. ఇలా డిఫరెంట్ టైప్స్ ని చూస్తున్నాం. ఇలా డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవాలి అంటే అరే సపోర్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు? అరే అనేది సేమ్ టైప్ మాత్రమే స్టోర్ చేసుకుంటది. కానీ ఇక్కడ చూస్తే స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని చూస్తే ఎలా ఉన్నాయి? డిఫరెంట్ డేటాతో ఉన్నాయి. కాబట్టి స్ట్రక్చర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. A structure is defined as a collection of heterogeneous data elements that occupy continuous memory locations and are grouped common name. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ అని మీనింగ్. అసలు డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవడం. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక కామన్ నేమ్ తో రిప్రజెంట్ చేస్తాం. అది స్ట్రక్చర్ నేమ్. ఏ స్ట్రక్చర్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. స్ట్రక్చర్ లో డిఫరెంట్ డేటా టైప్ వేరియబుల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం వేరియబుల్స్ అని చెప్పాము, ఇక్కడ మెంబర్స్ అన్నాం. స్ట్రక్చర్ మెంబర్స్ అని మెన్షన్ చేస్తాం. ఏ స్ట్రక్చర్ కంటైన్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ వేర్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ మెంబర్స్ ఆఫ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్స్ ని యూజ్ చేసి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కంబైన్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కంబైన్ చేయడం వల్ల ప్రాసెసింగ్ అనేది ఈజీ అయ్యింది. కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ ని క్రియేట్ చేయొచ్చు, రికార్డ్స్ ని కూడా మెయింటైన్ చేయొచ్చు.